వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్ల పథకం కింద పట్టణంలో ఖరీదైన భూములను కొనుగోలు చేసి అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను అందజేసి సొంత ఇంటి కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలోని సుధీంద్రబాబు కళ్యాణ మండపం నందు వేలివెన్ను, కాల్దారి, సత్యవాడ, చిలకపాడు, పసలపూడి గ్రామాలలో అర్హులైన 311 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, భూ హక్కు పత్రాలను ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని కోరుకుంటున్న సీఎం జగనన్నను వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ శాతం ఇళ్ల స్థలాలు ఇచ్చేసాం, స్కూల్ బాగు చేసాం, హాస్పిటల్ కట్టాం, అన్నీ చేసాం. ఈ మళ్ళీ కట్టండి అప్పుడు వచ్చేసారి ఇవన్నీ కట్టేసాం, పూర్తయిపోయి వచ్చేసారి వచ్చే డబ్బంతా కూడా నేను డ్రైనేజీలకి, రోడ్లకి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి మనం అన్ని చేసుకుని మనం గ్రామం కూడా చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. మరి ఇవన్నీ జరగాలంటే ఎందుకు చెప్పారంటే ఇవన్నీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, నన్ను గెలిపిస్తే అందరూ బాగుపడు, మన గ్రామాలు మేము అభివృద్ధి చేయగలం, ప్రతి కుటుంబానికి సహాయం చేయగలంటే ఆ రోజు గెలవలేకపోయాం. అవకాశం పోయింది. ఒక 10 సంవత్సరాలు అనేది పడిపోయారు. ఈ 10 సంవత్సరాలు 2009 నుంచి 2019 ఎటువంటి డెవలప్మెంట్ లేదు. మళ్ళీ జగన్ గారు నాకు అవకాశం ఇచ్చారు, మళ్ళీ పోటీ పెట్టాను, మళ్ళీ గెలిచారు. మీరందరూ గెలిపించాక రాత్రులు పనులు కష్టపడి ఇవన్నీ పూర్తి చేసామా. ఏది కూడా రాత్రి వచ్చేయలేదు. ఇళ్ల స్థలాలు రాత్రి పైన పడుకోలేదు. మీరు రాత్రి ఇళ్ల స్థలాలు కట్టేసుకోలేదు. ఇళ్ళు లేదా వాటర్ ట్యాంకులు, స్కూళ్ళు అన్నీ రాత్రికి ఏం జరగలేదమ్మా. అన్నీ కూడా కష్టపడి చేసేది జరిగినాయి. ఇంత చక్కగా మేము ఈరోజు చేసుకుంటా వస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం గతంలో నేను ఇదే విధంగా వచ్చి హామీలు ఇచ్చానమ్మా. 2019లో హామీ నవరత్నాలని హామీలు ఇచ్చాను. నవరత్నాలు, ఈ నవరత్నాల పత్రంలో ఇక్కడ చూడు అభిప్రాయం. ఈ నవరత్నాల్లో ఆ రోజు ఇవన్నీ చేస్తామని 25 లక్షల పట్టాలు ఇస్తామని కూడా రాసిచ్చాం. దాని బదులు ఈరోజు 32 లక్షలు ఇచ్చాం. మన నియోజకవర్గంలో 12,000 పైన ఇచ్చాం. ఇక చూడమ్మా, ఆ రోజు నేను ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థిగా ఆ రోజు మార్గాన్ని కలుపుతున్నారు. ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న ఎంపీ అభ్యర్థి మరి ఎవరైతే మార్గాన్ని కలుపుతున్నారో ఆయన రాజమండ్రి సిటీకి పోటీ పెడుతున్నాడు. ఆయన స్థానంలో డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అని ఆయన టికెట్ ఇచ్చారు. అందరికీ బీసీ, ఎస్సీ, ఓసీ, మైనారిటీస్, ఎస్టీలకి అందరికీ కూడా సమన్యాయం చేసేటట్టు ఈరోజు జగన్ గారు పరిపాలన చేస్తారు. ఇవన్నీ చేస్తూ ఈరోజు చక్కటి పరిపాలన అందిస్తూ ఆ రోజు కూడా 2 ఫ్యాన్లు, 2 గుర్తులు ఇస్తారు, 2 ఓట్లు ఇస్తారు. ఫ్యాన్ చేయమన్నామా. మరొకసారి అడుగుతున్నామా, మరి 2 ఓట్లు ఫ్యాన్కి ఓటు వేయడానికి సిద్ధమా? మీరు గట్టిగా జగన్ గారి